ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ ఎలా చేస్తే అఖండ ఫలితమో తెలుస్తుంది. శివాలయంలో మామూలుగా ప్రదక్షిణ చేసే కంటే చండీ ప్రదక్షిణ అని ఒకటి ఉంటుందండి. ఆ చండీ ప్రదక్షిణ ఇలా నియమం ప్రకారం చేస్తే విశేషమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాము. చండీ ప్రదక్షిణ అంటే ఏంటి, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. చండీశ్వరుడు అనే శివుని ఘనాల్లోని అతనికి నిర్మాల్యంపై అధికారాన్ని ఈయనకి ప్రసాదించారు పరమశివుడు. అందుకే చండీశ్వర ప్రతిష్ట ఉన్న దేవాలయంలో ప్రసాదాన్ని నిర్మాల్యాన్ని గ్రహించరాదంటారు. అయితే కొన్ని శైవాగమాలు ప్రకారము మహానైవేద్యంతో చండభాగము అని విభజిస్తారు. ఆ చోట్ల ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. స్ఫటిక బాణ స్వయంభూ లింగాలున్న గుడిలో చండీశ్వరునికి నిర్మాల్య అధికారాన్ని లేదు కనుక అక్కడ నిర్మాల్య ప్రసాదం స్వీకారము చేయవచ్చు. చండీశ్వరుడున్న ఆలయంలో ప్రదక్షిణ చేసే విధానాన్ని చండీశ్వర ప్రదక్షిణ, చండీ ప్రదక్షిణ అంటారు. సాధారణంగా శివాభిషేక తీర్థం వెలుపలకు వచ్చే మార్గాన్ని సోమసూత్రం అంటారు. సోమసూత్రం వద్ద చండీశ్వరిని ప్రతిష్ఠ చేస్తారు. ఆ సోమసూత్రం నుండి ప్రారంభించి ధ్వజస్తంభం వద్దకు, ధ్వజస్తంభం నుండి తిరిగి ప్రదక్షిణగా సోమసూత్రం వారి దగ్గరకు, అటు నుండి వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు, ధ్వజస్తంభం నుండి ముందుకు సోమసూత్రం దగ్గరకు, తిరిగి వెనుకకు ధ్వజస్తంభం వద్దకు, ధ్వజస్తంభం నుండి ముందుకి సోమసూత్రం దగ్గర, తిరిగి సోమసూత్రం నుండి వెనుకకు ధ్వజం వద్దకు, ధ్వజస్తంభం నుండి ముందుకు సోమసూత్రం వద్దకు, సోమసూత్రం నుండి ధ్వజం దగ్గరకు, అటు నుండి శివాలయంలోకి ధ్వజస్తంభం ఎడం వైపు నుండి వెళ్ళాలి. దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు. ఇటు నవ ప్రదక్షిణలతో కూడిన ప్రదక్షిణము. ఇది ఒక్కటి చేస్తే శివునికి 30,000 ప్రదక్షిణలు చేసినంత పుణ్యము. రెండవ ప్రదక్షిణలో ధ్వజాన్ని తాకరాదు. 2 సోమసూత్రాలు ఉంటే ఈ ప్రదక్షిణ పనికిరాదంటారు. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.